ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. యాక్షన్ డ్రామా థ్రిల్లర్. కళ్యాణ్ రామ్ అంటేనే బాడీ లాంగ్వేజ్తో మంచి యాక్షన్ మూవీస్ చూపిస్తాడు. ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారిని తీసుకుంటాం మూలంగా సెంటిమెంట్ ప్రకారంగా తల్లికి ఏమి ఇచ్చామనే దానికన్నా సొసైటీకి ఏమి ఇచ్చామనేదే మంచి మెసేజ్ అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో రన్ టైం తగ్గట్టుగా మొత్తం పోలీస్ నేపథ్యం, తల్లి నేపథ్యం ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే కనుక బాగుంది, బట్ కిష్లు కూడా బాగుంది. ఆవిడ జాతీయ మహానటి కేడరు. బట్ ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ పాత్రకి తల్లి పాత్రకి రెండింటికి పోటాపోటీ సన్నివేశాలు తగ్గట్టుగా ఆవిడ తగ్గట్టుగా ఎక్కడ మైనస్ అవ్వలేదు, అంత ప్లస్ అని ఉంది. వాచబుల్ అన్న ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారా సినిమాని కొట్టుబడేసింది. అసలు మామూలుగా ఫైట్స్ కానీ అసలు ఆ సెంటిమెంట్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా అస్సలు ఊహించుకోలేము, అంత బాగుంది సినిమా. అసలు విజయశాంతి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఈ రేంజ్ ఫైట్లు పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా మెయిన్ విలన్స్ ఏంటంటే ఒక్క విలన్ కాదు, ముగ్గురు నలుగురు విలన్లు అందరూ కూడా తోపు విలన్లే. ప్రతి ఒక్కడు కూడా హైలైట్ అన్నట్టు. ఒక్కొక్కటి కొట్టుకుంటా ఒక ఏరియాని కవర్ చేయడం, ఒక మంచి ఎక్కడ ఉంటే అక్కడ పోవడం, జనతా గ్యారేజ్ మించిపోయింది భయ్య. ఒక్కటే కాదు సినిమా ఓవరాల్ గా లేదు అలా ఏం లేదు భయ్య. ఈ సినిమా మాత్రం మామూలు లేదు. అసలు ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం బాబా అసలు మామూలు. నేను ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే విలన్స్ ఎంత హైలైట్ అంటే ఆ హైలైట్ మించి హీరో ఉన్నాడు. కథ మాత్రం చాలా బాగుంది భయ్. కథ మాత్రం చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా మాత్రం సూపర్ బోపర్ హిట్ అంతే. 5 out of 5. నా ఏం చెప్తామన్నా, సినిమా చెప్పిన వాళ్ళే పెద్ద బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం ఎంత చెప్పినా తక్కువనే. కళ్యాణ్ రామ్ సార్ ఈ సినిమా చెప్పినంత ఆయన ఆడియో ఫంక్షన్ ఆల్రెడీ చెప్పిండు. సినిమా నేను ఇట్టనగా మాట్లాడుతున్నాడు అన్న మాట నిలబెట్టుకున్నారు సార్. నిజంగా చెప్తాను, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మీద ఆ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ పెట్టుకోరో అంత కాన్ఫిడెంట్ తగ్గట్టు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతను ఒకటి తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అని చెప్పొచ్చు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవడం చెప్తారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా పడే సల్మాన్ ఖాన్ తమ్ముడు ఇలా సోహెల్ ఖాన్ గారు చేసిరు. మెయిన్ విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా చేసిండు. ఏం చెప్తున్నా, ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఆ విలన్కి కరెక్ట్ సినిమా కంటే మంచి సెట్ అయిండు సినిమాలో. అంత బాగా చేసిండు. విజయశాంతి గారి క్యారెక్టర్ చెప్పాలన్నా కూడా మన కర్తవ్యంలో ఎంత బాగా చేసింది యాక్టింగ్. ఇంట్లో కూడా అంత బాగా చేసింది. అంటే మనం అప్పట్లో చిన్నప్పుడు చూసిన కర్తవ్యంలో ఇప్పుడు మనం చూసిన ఇప్పుడు చూసిన సినిమాలో అలానే చేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విజయశాంతి గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరుగా తీసిరు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేస్తున్నారు. నిజంగా చెప్పి రామ్ లక్ష్మణ్ ఇలా ఉందో సినిమా అలా చూపించిన సూపర్. జూనియర్ ఎన్టీఆర్ గారికి సింహాంతి ఎంత పెద్ద అయిందో మన కళ్యాణ్ రామ్ గారికి సన్ ఆఫ్ వైజయంతి అంత బ్లాక్ బస్టర్. ఏంటంటే అంత అంటే ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సో అది మదర్ సెంటిమెంట్ కానీ ఆ క్లైమాక్స్ అంతా కానీ బాగా వర్కౌట్ అవుతుంది. కళ్యాణ్ రామ్కి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. డైరెక్టర్ పేరు తెలియదు కానీ ఆయనకు మంచి హిట్ పడుతుంది. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ అంతే. మాస్ ఎంటర్టైనర్ కమర్షియల్గా చూడాలి. హీరో లుక్స్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరో లుక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా బాగా తీశారు. ప్లస్ అండి, చాలా ప్లస్ అయ్యారు. ఆవిడ కంబ్యాక్ సినిమా ఇది. సరిలేరు గారి తర్వాత రెండో సినిమా మంచి హిట్ పడింది. ఆ బీజిఎం కానీ ఆ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. దానికైతే లేడీ ఫ్యాన్స్ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటారు. క్లైమాక్స్లో ఫైట్ ఉంది, ఒంటి చేతితో చేస్తారు, చేయి నరికేస్తారు హీరోది. సో అది చూస్తే ఎవరైనా ఏడుస్తారు, అంత ఎమోషనల్గా బాగా చూపించారు. ఈ సినిమా పటాసు బింబిసారా తర్వాత కళ్యాణ్ రామానికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ ఎగరేసుకుంటారు. ఈ విషయంలో తగ్గేది లేదు. మైండ్ బ్లోయింగ్ బ్రో. ఇక కానీ ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే యాక్టింగ్లా బాగానే ఉంది, పర్లేదు. అమ్మాయి ఎమోషన్ అయితే బ్లో చెయ్యి నరుక్కున్నాడు. చెయ్యి మొత్తం ఇట్లా అయిపోయింది. ఇక చెయ్యి మొత్తం నరిగేసుకున్నాడు ఇట్లా. అక్కడైతే ఎమోషనల్ అయితే తగ్గేదా లేదు అన్నట్టుంది. వ్యవహారం అయితే లేట్గా వచ్చి లేటెస్ట్ చేసింది విజయశాంతి మేడం. సూపర్ హిట్ మూవీ అయితే, సూపర్ హిట్. ఇట్టో 100 రోజులు కాదు 200 రోజులైనా ఇట్టో ఇట్లాంటి మూవీకి వచ్చి ఎమోషన్లా
ఎమోషన్ కంటే ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు బ్రో. అమ్మాయి ఎమోషన్ ఉంది. బుర్ర పాడు అంటే బుర్ర పాడు ఉంది బ్రో. అది తగ్గ విజయ్ కళ్యాణ్ కన్నా బాబా కళ్యాణ్ రామ్ అన్న ఏం చేసిండు బ్రో. యాక్టింగ్ వీర లెవెల్. లేటెస్ట్ గా తీసిన మూవీ బ్రో. ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ ఒకటి డ్రగ్స్ అండ్ అమ్మాయి ఎమోషన్ అయితే వీర లెవెల్ ఉంది బ్రో. డ్రగ్స్ గురించి మెయిన్ ఫర్ డ్రగ్స్. అర్జున్ సన్న వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది అన్న. అంటే సినిమా అంతా కొంచెం కథ రొటీన్ ఉన్నా సార్, ఆ స్క్రీన్ ప్లే, ఆ మాస్ ఫైట్స్ అయితే మాత్రం బేవచ్చం అన్నమాట. అలాగే ఒక వింటేజ్ విజయశాంతి అనేది తీసుకొచ్చారు. సర్లే నీకు ఎవరితో కంబ్యాక్ అని అనిల్ రావుడే, బట్ అసలైన కంబ్యాక్ ఆవిడ రేంజ్ తగ్గ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ అంటే ఇది. ఆవిడ ఫైట్లు, ఆవిడ యాక్టింగ్ నిజంగా కళ్యాణ్ రామ్ కూడా పనికి రాడు అన్నంత విధంగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. అలాగే ఫస్ట్ లో ఫైట్లు కూడా చేస్తే యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా బాగా చేసింది అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కోసం కూడా మాట్లాడుకున్నా, చాలా బాగా కొట్టిన మ్యూజిక్. ఎవరు కొట్టిన నాకు ఆ పేరు తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చిన్న చెండాడేయారు. సాంగ్స్ స్క్రీన్ ప్లే తెలిసే వరకు ఓకే అనిపించినాయి. ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్టోరీ రొటీన్ ఉన్నా కానీ ఆ స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పించారు. ఇంకా ఆ ఫైట్స్ అయితే ఆ డిజైన్ చేసిన విధానం, ఆ ఫైట్స్ అయితే మాత్రం సూపర్. ఆ ఫైట్స్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 10 నిమిషాలు అయితే నిజంగా చెప్పకూడదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా క్లైమాక్స్ అనిపించింది అనమాట. ఆ ఒక్క 2 మినిట్స్ ఆ క్లైమాక్స్ ఆర్టిస్ట్ వచ్చే 2 మినిట్స్ థియేటర్ అంతా లేసి అరుపులు మెరుపులు అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటే పక్క కమర్షియల్ మూవీ అన్న. అంటే రొటీన్ స్టోరీ అయినా సరే, ఆ స్క్రీన్ ప్లే, ఆ ఫైట్స్ బాగా ఎంగేజ్ చేస్తే చూసినంతే బోర్ కొట్టుకున్న కళ్యాణ్ రామ్కి ఒక మంచి చాలా రోజుల బింబిస్తున్న తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. టోటల్ గా సినిమా కోసం రావాలనుకుంటే విజయశాంతి, ఒక వింటేజ్ విజయశాంతి చూస్తారు. బీజిఎం బాగుంది, కళ్యాణ్ గారి యాక్టింగ్, అలాగే ఫైట్స్ కూడా, యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఎమోషన్ కూడా చాలా బాగుంది. అంటే ఎమోషన్ ఆయన అన్నప్పుడు ఇంటర్వల్ ఎమోషన్ ఉంటుంది కానీ అంత మనం ఫీల్ అవుతాం. బట్ క్లైమాక్స్ ఏంటంటే అంత ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కానీ ఆ ఏదైతే ట్విస్ట్ ఉందో అదే బాగా కనెక్ట్ అవుతుంది. ఆ యాక్షన్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతాం. సో ఓవరాల్ గా నాకైతే ఏమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అన్న, నిజంగా ఫుల్ మీల్స్. కంబ్యాక్ కళ్యాణ్ రామ్ వచ్చి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా అంటే బ్లాక్ బస్టర్ కు చెప్పలేను కన్నా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా హిట్ అన్న. థ్యాంక్ యూ. క్లైమాక్స్ లో లేపాడు అన్న, ట్విస్ట్ లేక సినిమా క్లైమాక్స్ అయితే ఓకే అన్న. సినిమా మొత్తం పడుకోబెట్టడం, ఇంత లేక తీయడం కరెక్ట్ కాదు. సినిమా డైరెక్టర్ గారు మీకు 100% అడ్వైజ్ ఇస్తున్నా, లేదా మళ్ళీ అడ్వైజ్ తీసుకోకపోయినా పర్లేదు. మీరు సినిమా 2 గంటల తీయాలని ఏం రూల్ ఏం లేదు. అదేం కాన్స్టిట్యూషన్లో రాయలేదు కదా. గంట సినిమా తీయండి ఇంగ్లీష్ మూవీ లాగా, సినిమా అదరగొట్టండి. సినిమా 2 గంటలు పడుకోబెట్టి అరగంట సేపు గూస్ బంప్స్ లేపితే మాత్రం సినిమా ఎలా ఉంటుంది చూడడానికి. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు, మరి వాళ్ళ పరిస్థితి అంటే సినిమా మొత్తం లేకన్నా. సినిమా మొత్తం లేక ఆ లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ ఇచ్చారు. అదే సినిమా మొత్తం స్టార్టింగ్ నుండే గూస్ బంప్స్ ఇవ్వచ్చు కదా. సినిమా ఫస్ట్ రోజు మార్నింగ్ షో వచ్చి చూస్తున్నారంటే పేపర్లు ఎగరేసి ఎంజాయ్ చేయాలన్నా, అది సినిమా అంటే. అట్లా ఏదో పడుకోవడానికి వచ్చినట్టు, సినిమా చూడడానికి వచ్చినట్టు ఎట్లా ఉంటుంది ఇక్కడ? కథ కాదు, వైజయంతి విజయశాంతి గారు అనేది ఒక బెస్ట్ మూవీస్ తీశారు. చాలా కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ మూవీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని కాంబినేషన్ యూజ్ చేసుకొని మీరు అసలు ఏం చేశారు సినిమాలో, ఏం చూపించారు? వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు. ఇది ఒక ఛత్రపతి సినిమా లాగా ఉంటుంది, బేస్డ్ స్టోరీ. ఒక అన్యాయాన్ని ఎదిరించే హీరో, అలాంటి హీరోనికి ఒక గూస్ బంప్స్ లేవు సినిమాలో. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎంట్రీ వెళ్ళనిస్తున్నాడు కానీ హీరో ఇవ్వట్లేదు. పోలీస్ ఆఫీసర్ కాదు, ఛత్రపతి లాగా ఒక సొసైటీని, ఒక ప్యాటర్న్ కాపాడాలనుకునే వ్యక్తి కళ్యాణ్ రామ్. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ తోడు కాక రొటీన్ స్టోరీ కాకపోతే సెకండ్ హాఫ్ లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది. ఇగో టికెట్ చూపిస్తున్నారు, 300 పెట్టినా చూడు, 300 పెట్టి చూసినా టికెట్. అమ్మా తోడు పైసలు పెట్టి చూసినాం. ఏకదమ్ నెక్స్ట్ లెవెల్. ఈయన గుండు మీద అటు అదే గుండుగా చెప్పరా రివ్యూ. అన్నా సినిమా బాగుందన్నా. అన్నా అర్జున్ సన్నా వైజయంతి అన్నా నా గుండె మీద పట్టు. ఈ సినిమా బాగా లేకపోతే నన్ను తిట్టు. ఈ సినిమా బాగా రాకపోతే నన్ను తిట్టు, మమ్మల్ని తిట్టు. అమ్మ తోడు చెప్తున్నా బ్రదర్, జెన్యూన్ రివ్యూ చెప్తున్నా బ్రదర్. సాంగ్ లో స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్ అయింది. ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి
కొడుకులా అంటే మన కళ్యాణ్ రామ్ గారు యువకుడు కదా, తన సొంతంగా తన స్వహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా పడితే అట్లా అన్యాయాలను అన్యాయం జరిగిన న్యాయం చేస్తాడు. మన మేడం వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కదా, చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది. మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది, ఏకం ఉంటుంది స్టోరీ రొడన్. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది, మా అమ్మ గుర్తుకొచ్చింది. అరే ఇక్కడ నవరా అన్నా, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున కళ్యాణ్ రామ్ అన్నకు సపోర్ట్ చేస్తాం. నేను పిలుపునిస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అర్జున్ సన్నా వైజయంతి సినిమా ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాల్సిందిగా కోరుచున్నా. బాగున్నప్పుడు బాగుందని చెప్తాం, బాగలేనప్పుడు బాగలేదని చెప్తాం. కాదు, అంతకు మించి ఇక 100 సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసా కన్నా కొంతమంది 100 సినిమాలు ఫ్లాప్ చేస్తాడు, ఎదురు దాడి చేస్తూనే ఉంటారు. ఇవి చెప్పాలనుకుంటున్నా, ఎదురు దాడి చేస్తూనే ఉంటారు. విజయశాంతి అక్క వచ్చింది, కాలి అందరు నరుక్కుంటా పోయింది, నరుక్కుంటా ఈ ఏజ్ లో దాదాపు విజయశాంతి అమ్మకు 50 నుంచి 60 మధ్యలో ఉంటే ఏజ్ తెలియదు. కానీ ఈ ఏజ్ లో కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి, ఒక వెంకటేష్ ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని ఫైట్ ఎగిరి ఈయన గుండు పగిలేలా సినిమా మాత్రం గుండు పగిలేలా ఫైట్లు కొడుతుంది కాక ఇట్లా అమ్మా తోడు సినిమా తోపు, సినిమా తోపు. నిజంగా ఎవరైనా ఈ సినిమాను బాగలేదంటే వాని చెప్పి నాకు కొట్టడానికి టైం లేదు, వాని చెప్పి తీసుకొని వాళ్ళే కొట్టుకోరు. వచ్చేసి బాగుంది బ్రో, రొటీన్ స్టోరీ. బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా, ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. ఒక నిజాయితీగా మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి తను చేసే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు, అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో, మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణ్ యాక్షన్ బాగుంది. చెప్తున్నా కదా, వింటేజ్ కళ్యాణ్ రామ్ చూడొచ్చు. ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణ్ రామ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్, అదనొక్కడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చెయ్యిని నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, హీరోయిన్కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోని ఒక రౌడీలాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తన తల్లి కోసం తను పోలీసు అవ్వాలనుకుంటాడు, కానీ తనకు తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్ళాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పెళ్ళైపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా సాంగ్ ఒకటే ఉంది. కొన్ని ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. మనిషి తర్వాత మనిషి పుట్టినాక మనిషి బతికేది ఎవరి కోసం? కన్న తల్లిదండ్రుల కోసం బతకాలి. అమ్మ జన్మనిస్తేనే మనం బతుకున్నాం ఈరోజు. అలాంటిది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు, అంతే, ఎవరు తీయలేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎన్నెన్నో సినిమాలు చూసాం, కానీ కన్న తల్లి మీద ప్రేమతో, కన్న తల్లి కోసం ఫస్ట్ టైం ఈ సినిమా చూసా. ఈ రోజు నాకు ఒక 500 డబ్బులు పోతే పోయింది టికెట్కి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత నేను పెట్టిన టికెట్కి ఈ చూసి సినిమాకి నాకు చాలా సంతోషంగా ఉంది. పైగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం తన చేయిని నరుక్కుంటాడు. చూడండి, మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. కన్న తల్లి కోసం మనం చచ్చిపోయినా పర్వాలేదు. కలెక్షన్ ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా, రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు గ్యారెంటీ, 1000 కోట్లు పక్కా, అంతే. దీన్ని ఎవడు ఆపలేడు, ఆడనవలేడు, అడ్డుపడలేడు. ఇలాంటి చరిత్ర ఎవరు తిరగ రాయలేడు.
హీరోయిన్కి ఈ సినిమాలో స్కోప్ కూడా ఉంది. చాలామంది అన్నారు హీరోయిన్కి ఏమీ లేదని, కానీ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంది. ఆమెకి డైలాగులు ఉన్నాయి, ఆమెకి పాటలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఏంటంటే రొమాన్స్ కూడా ఉంది. ఇది ఒక తల్లి బిడ్డకి సంబంధించిన సినిమా కాబట్టి కాపురం చేసి ఆడవాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. అంతేగాని రొమాన్సులు, వల్గారిటీ బొమ్మలు, బూత్ బొమ్మలు ఈ సినిమాలో లేవు. దయచేసి రొమాన్స్ ఉంటుందని పిచ్చిగా రాసే వాళ్ళని మానేయండి, చెప్పే వాళ్ళని నమ్మకండి. నేను చూసి చెప్తాను, ఈ సినిమా రొమాన్స్ ఉంటే ఈ సినిమాలో మీ ఫ్యామిలీతో రండి. ఈ సినిమాలో రొమాన్స్ వల్గారిటీ ఉంటే నేనే నా తలకి నరుక్కుంటా, అంతే. ఒక్కరైనా వచ్చి చెప్పనండి చూద్దాం. ఈ సినిమా చూసి ఎవడైనా రొమాన్స్ ఉంది, వల్గారిటీ ఉంది, బ్యాడ్ ఉందని చెప్పానండి, నా తలకాయ నరుక్కుంటా. రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే నేను హైదరాబాద్ పారిపోతా. ఇప్పుడే అర్జున్ సన్నా వైజయంతి సినిమా చూడడం జరిగింది. సో ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారి గురించి పక్కన పెడితే సినిమా క్రాఫ్ట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, అజనీష్ లోక్నాథ్ గారు, ప్రదీప్ చిలుకూరి గారు వీళ్ళంతా చాలా బాగా, అంటే మంచి స్క్రిప్ట్తో వచ్చారనమాట. సో కథ రొటీన్గా ఉండొచ్చు కానీ ఈ సినిమాలో ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇంతకుముందు ప్రదీప్ చిలుకూరి గారు రాజా చేవేస్తే, సో అది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అప్పట్లో కొంచెం. సో చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా అయితే చేశారనమాట. సో మరి కళ్యాణ్ రామ్ గారు ఉన్న గట్స్ అంటే అయ్యే, ఒక ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ అయినా, ఒక కొత్త డైరెక్టర్ అయినా నమ్మి దానికి దూకేస్తూ ఉంటారన్నమాట. అంటే కళ్యాణ్ రామ్ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అవతల వాళ్ళు టాలెంట్ ఉంది అంటే ఖచ్చితంగా అది చిన్న కథ అయినా పెద్ద కథ అయినా ఫస్ట్ అతను ఎంకరేజ్ చేయడం, అతనికి ఒక ఛాన్స్ ఇస్తే మంచి సినిమా తీస్తాడేమో అని నమ్మి, అలా చాలామంది చేతులు డైరెక్టర్ నమ్మి చేతులు కాల్చుకున్నాడు ఆయన. బట్ ఈసారి మాత్రం ప్రదీప్ చిలుకారి గారు మాత్రం చాలా మంచి సబ్జెక్ట్తో వచ్చారు. సో కళ్యాణ్ రామ్ గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇప్పించారని నేను చెప్తాను. ఎందుకంటే సో కొంతమంది మాట్లాడొచ్చేమో సినిమా అటు ఇటుగా ఉందని చెప్పి. సో ఈ రోజుల్లో ఒక నార్మల్ కథతో హిట్ కొట్టాలి అంటే చాలా కష్టం. అయితే అన్ని పాన్ ఇండియా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి జనాలకి. సో ఒక నార్మల్ సినిమా అనేది చూడటం మనం మర్చిపోయాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి నార్మల్ కమర్షియల్ సినిమా, చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి వీకెండ్కో టైంపాస్గా చూసే సినిమా ఇది. సో దీని నుంచి ఏదో పాన్ వరల్డ్, పాన్ లెవెల్, ఇండియా లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. ఒక తల్లి అదే భయ్య, సినిమా 2.5 గంటలు ఉంది, చాలా రేజీగా ఉంది. ఇప్పుడు ఈ మధ్యన కొన్ని సినిమాలు చూస్తే మధ్యలో ఫోన్ చూసుకునేలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా ప్రాపర్గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే. అంటే ఎక్కడ ల్యాక్స్ లేకుండా, డైరెక్టర్ గారు కూడా ఎక్కడ సాంగ్స్ అనేవి ఎక్కువ పెట్టకుండా ఒక 2 సాంగ్స్తో లాగించారు. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది సాంగ్స్తో నడిపిస్తారు సినిమాని. అట్లా కాకుండా సాంగ్స్ని పక్క ట్రాక్ పెట్టేసి ఎమోషన్ మీదే సెకండ్ హాఫ్లో కానీ, మొత్తం ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ 4 ఫైట్లు ఉన్నాయి. 4 ఫైట్లు కూడా ఎక్స్ట్రాడినరీగా, అంటే స్టార్ హీరోకి మించిన ఫైట్లు పడ్డాయని చెప్పొచ్చు. సో ఫైట్లు, మెయిన్ ఫైట్ల కోసం అయితే మాస్ ఆడియన్స్ బీభత్సంగా చూసేయచ్చు సినిమాని. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అజనీష్ లోక్నాథ్ గారు కాంతారాకి ఇచ్చారు, తర్వాత విరూపాక్షకి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఇచ్చారు. సో చాలా ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. సో అది కొంచెం థియేటర్లో ఎక్కువ సౌండ్ మధ్యలో డైలాగ్స్కి కొంచెం చిన్నగా ఇది ఉంటుంది, కానీ చాలా క్లీన్ మైండ్తో సినిమా చూస్తే కనుక చాలా బాగా ఎక్కుతుంది. ఇంకా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పక్కర్లా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఎరగతీసేశారు. సో ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్టర్ల కల్మ. ఎందుకంటే ఆయన డబ్బులు ఆయనే పెట్టుకుంటాడు సినిమా తీసుకోవడానికి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడు. కానీ అలాంటి హీరోని చాలా అగ్రస్థానంలో పెట్టలేకపోవడం మన దర్శకులకు ఉన్న ఒక చట్టాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కళ్యాణ్ రామ్ గారి కోసం మంచి సబ్జెక్ట్ రాసుకుంటే ఖచ్చితంగా హీ విల్ జస్టిఫై. అంటే తనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీని వాడుకుంటే ఈ బాడికి టైర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా ఎప్పుడో ఉండేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడైనా కూడా ఆయనకు ఆ టైర్లతో సంబంధం లేదు. ఎందుకంటే ఆ గొప్పతనం అంత, అంటే ఆ నిర్మాతగా తను చేసే ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అది ఎవరి వల్ల కాదు, తనే హీరోగా తనే నిర్మాతగా చేసుకుని ఎంత రిస్క్ అయినా తీసుకుని చేయడం కళ్యాణ్ రామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంటే ఈ సినిమా ఆయన ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, చాలా ప్రాపర్ కమర్షియల్ సినిమా. బింబిసారా తర్వాత అమేగోస్, అలాగే డెవిల్ చేశారు. డెవిల్ కొంచెం పర్లేదు అనిపించుకున్నా కానీ అంత బ్లాక్ బస్టర్ రిజల్ట్ అయితే రాలేదు దానికి. సో బింబిసారా తర్వాత ఇది ఒక మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. విజయశాంతి గారు కంబ్యాక్ ఉంది భయ, ఆవిడ చేయట్లేదు సినిమాలు, కంబ్యాక్ అనేది ఏం లేదు. ఆవిడ సినిమాలు చేస్తే సినిమా ఖచ్చితంగా ఇప్పుడు సర్దార్ మేకప్లో చేశారు డెఫినెట్లీ. ఎందుకంటే ఆవిడకి సినిమాలో తీసుకునేటప్పుడు ఆవిడకి రాయాలి స్పెషల్గా. డైరెక్టర్లు ఏం చేస్తారు, ఇప్పుడు ఈవిడ కోసం ట్రాక్ రాయాలా, ఆవిడ ఒక లేడీ సూపర్ స్టార్, ఆవిడని ఎలివేట్ చేయాలి, అంత ధైర్యం ఏ డైరెక్టర్కి ఉండదు. ఈరోజు ఓన్లీ హీరో ఎలివేషన్స్ మీద నడిపిస్తున్నారు సినిమాలను. సో విజయశాంతి గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడకి మంచి స్క్రీన్ ప్లే రాయాలి, ఆవిడకంతా కొంత పోర్షన్ రాయాలి. కాబట్టి ఎవరో డేర్ చేయరు డైరెక్టర్లో. ఈ డైరెక్టర్ గారు చక్కగా విజయశాంతి గారి కోసం మంచి పాత్ర రాసుకున్నారు. ఒక తల్లి కొడుకు ఇలా ఉండాలి ఖచ్చితంగా, అంటే వాళ్ళ మధ్య వచ్చే చిన్న గ్యాప్ని అది బయటగానే నిజంగా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరగదు రియాలిటీలో. చాలా మంచి ఎమోషన్ చూపించారు సినిమా.
లేదు చాలా బాగుంది ఎమోషన్ అంటే అది కనెక్ట్. ఇప్పుడు అందరికీ ప్రాక్టికల్గా అలా జరగదు కదా. మనం ఇది రఘువరన్ సినిమా లాగా ఉంటుంది న్యాచురల్గా అయితే బయట మదర్ అండ్ సన్ మధ్య బాండింగ్. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అంతా బయట ఉన్న తీయడానికి ఇంకా సినిమా చూడడం ఎందుకని చెప్పండి. సో సినిమాలా చూడండి, ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఇంకా చాలా బాగుంది సినిమా అయితే. ఇది బాగాలేదు అని చెప్పడానికి అయితే నా దగ్గర ఏమీ రీజన్ లేదు. సో సాంగ్స్ కూడా 2 పెట్టారు, అవి ఫస్ట్ హాఫ్లోనే అయిపోతాయి. సో ఇంకా ఫైట్స్ కానీ విలన్ కానీ హీరో ఫేస్ ఆఫ్ కానీ అంతా కూడా చాలా డిజైనింగ్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా రేజీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోయారు. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. సో ఈ మధ్య కొన్ని సినిమాలు అయితే ఫుల్ ల్యాగ్ అనిపించినాయి. సో కళ్యాణ్ రామ్ గారు ఓవరాల్గా ఆయన ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. అండ్ నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాలర్ ఎత్తుకునే సినిమానే కానీ ఇదేమో కాలర్ దించుకున్న తలదించుకునే సినిమా అయితే కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వి గోల్డ్ ట్రస్టెడ్